మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. వర్సటైల్ ఆల్రెడీ వర్సటైల్ కంపెనీ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. చాలా జెన్యూన్ కంపెనీ. ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ముంబై వెళ్ళి ఆఫీస్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి వస్తామని, కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవటం జరిగింది. చాలా జెన్యూన్ కంపెనీ అండి. ఇంతవరకు కూడా నేను ఇలాంటి కంపెనీ చూడలేదు. వాస్తవంగా రియలిస్టిక్గా కూడా వాళ్ళు దీంతోనే స్టార్ట్ చేస్తారు. ఎవరైనా సరే ఎంఎల్ఎంలోకి అడుగుపెట్టినప్పుడు, ఏ కంపెనీ వాళ్ళైనా ఒక ప్లాన్ లాంచ్ చేసేటప్పుడు అదే కంపెనీతోటి వాళ్ళు స్టార్టప్ అవుతూ ఉంటారు. బట్ ఈ వర్సటైల్ కంపెనీ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ, సేమ్ కంపెనీ అండి వర్సటైల్ అత్తైర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్గా కూడా సర్టిఫికెట్ పొందడం జరిగింది. వాళ్ళు చాలా జెన్యూన్గా, వాళ్ళది ఒక ట్రెడిషనల్ బిజినెస్సే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అండి. దానిలో ఎన్ని లావాదేవీ, ఎంత బిజినెస్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని ఫుల్ ఫ్లెడ్జెడ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూ, దాన్ని ఐబీఓ సర్టిఫికెట్ కోసం కొంత హ్యూమిడిటీ కలెక్ట్ చేసుకోవటం కోసం, అంటే ఫండింగ్ ఏదైతే పీపుల్ని క్యాప్చర్ చేసుకోవటం కోసం ఎంఎల్ఎం దిశగా అడుగు పెడుతూ ఉన్నాడు. ఎంఎల్ఎం దిశగా వీళ్ళు అడుగులు వేశారు. చాలా జెన్యూన్గా ఉంది. రియలిస్టిక్గా చెప్తున్నాను, సంపాదించుకోవాలి అనుకుంటే వర్సటైల్లో జాయిన్ అవ్వండి. మంచి కంపెనీ. ఇంత హ్యాపీగా, ఇంత స్టాండర్డ్గా, ఇంత స్టేబుల్గా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ కావచ్చు, వాళ్ళ యొక్క ట్రెడిషనల్ బిజినెస్ 12 ఏళ్ళుగా చేస్తున్నటువంటి బిజినెస్ కావచ్చు, ఇవంతా కూడా చాలా జెన్యూన్గా అనిపించింది. ఓకే, ఈవెన్ నాకు నచ్చితే సరిపోదు, మీకు నచ్చాలి. కాబట్టి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, అది సెకండరీ. అయితే న్యూ ప్లాన్ పీడిఎఫ్ అనేది రావడం జరిగింది. వర్సటైల్ కంపెనీ నిన్న 16వ తారీఖు నుంచి, అంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు నేను నైట్ రికార్డ్ చేస్తున్నాను, 17వ తారీఖు నైట్. 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నేను ముంబై మరలా ఆఫీస్లో న్యూ ఈవెంట్ అండ్ ప్రోడక్ట్ లాంచింగ్, ర్యాంక్ అవార్డ్ అండ్ రివార్డ్ ఫంక్షన్ అను ప్రోడక్ట్ లాంచింగ్ ఉన్నాయి. వాటికి ఫంక్షన్ పర్పస్గా నేను ముంబై వెళ్తున్నాను. కాబట్టి రికార్డ్ చేయడం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ముందుగానే, అంటే 17వ తారీఖు నైటే నేను రికార్డ్ చేస్తున్నాను. 18వ తారీఖుకి మీకు అప్లోడ్ అయిపోతుంది అనమాట మార్నింగ్కి. ఇక నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అవార్డ్ రివార్డ్ ఫంక్షన్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, లైవ్ కావచ్చు, మొత్తం అంతా కూడా అక్కడి నుంచి నేను మీకు చూపిస్తాను. అక్కడి నుంచి నేను మీకు క్లారిటీగా ఇస్తాను. ఓకేనా? అయితే వీడియో న్యూ ప్లాన్ ఏదైతే వచ్చిందో ఆ న్యూ ప్లాన్కి సంబంధించినటువంటి వీడియో, పీడిఎఫ్కి సంబంధించినటువంటి వీడియో మీరు చూడాలి అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒక ఛానల్ స్టార్ట్ చేశారండి. దానికి మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. రకరకాల వంటలు అండి, ఎస్ఎస్ కుకింగ్ బుక్ పేరుతోటి రకరకాల వంటలు, చాలా రకాలైనటువంటి వంటలు, టేస్టీ ఫుడ్స్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నీ మీకు వీడియోస్ అన్నీ లభ్యమవుతాయి. బ్యాచిలర్స్ మీరు హ్యాపీగా వంట చేసుకోవాలంటే ఒక వీడియో చూస్తే సరిపోతుంది. మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈ ఛానల్ వాళ్ళు. ఎస్ఎస్ కుకింగ్ బుక్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వర్సటైల్ అత్తైర్ ఇంటర్నేషనల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ. డెఫినెట్గా నేను 100% చెప్పగలనండి, ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంపాదించుకుంటారు అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కష్టపడే మనస్తత్వంతో రండి. డిపాజిట్ చేసే వాళ్ళు అయితే డిపాజిట్ చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. కష్టపడి పని చేసుకోవాలి. 1999 రూపాయలు అంటే 2000 రూపీస్ మీరు కాస్ట్ పెట్టుకొని ఏదో జాయిన్ అయ్యామంటే కుదరదు. దానికి తగ్గ కష్టం చేస్తే మీరు మంచి ర్యాంకులకి అచీవ్ అయ్యారంటే ప్రతి 10 రోజులకి 90,000, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కూడా తీసుకోవచ్చు. అంత మంచి ఇన్కమ్ ఉంది. ఇక కంపెనీ చూసుకున్నట్లయితే వీళ్ళ కంపెనీ గురించి, వీళ్ళ యొక్క లీడింగ్ ఆర్గనైజేషన్ అండి. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ యొక్క ట్రెడిషనల్ బిజినెస్ తోటి ఉన్నాడు. వీళ్ళ వాల్యుబుల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వచ్చేసరికి మీరు అర్థం చేసుకోవాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎల్సిఎల్, ఎఫ్సిఎల్, ఓడిసి, ట్యాంక్ షిప్మెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఏ మాస్టరీ ఓవర్ ఎల్సిఎల్ ఆర్ ఎఫ్సిఎల్ షిప్మెంట్స్. ఎయిర్లో కావచ్చు, షిప్మెంట్స్లో కావచ్చు, కంటైనర్ల ద్వారా కావచ్చు, బై రోడ్ కావచ్చు,
వీళ్ళు షిప్మెంట్స్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ యొక్క కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టర్ లైసెన్స్ కూడా ఇక్కడ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ప్రోడక్ట్ పర్చేజ్ అమౌంట్ వచ్చేసరికి 1999 రూపాయలు. యూ కెన్ స్టార్ట్ ఎ బిజినెస్ బై టేకింగ్ ఎ ప్రోడక్ట్. మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోవటం ద్వారా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట 1999 రూపాయలతోటి. ఇక ఒకవేళ మీరు బల్క్గా మేము పర్చేజ్ చేసుకోవాలి, ర్యాంకులు మేము పర్చేజ్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేక అనమాట. పర్చేజ్ చేసుకోవాలి అంటే స్టార్ ప్యాకేజ్ పిన్ వచ్చేసరికి 5,999 రూపాయలు. అంటే ఒక బీవీ, ఇక్కడ బీవీస్లో ఇచ్చారు, ఒక బీవీ అంటే ₹1 అనమాట. సిల్వర్ ప్యాకేజ్ పిన్ వచ్చేసరికి 45,990 బీవీ అంటే 45,990 రూపాయలు. గోల్డ్ ప్యాకేజ్ పిన్ వచ్చేసరికి 1,89,990 బీవీ అంటే 1,89,990 రూపాయలు అనమాట గోల్డ్ ప్యాకేజ్ కాస్ట్. ఇక రూబీ ప్యాకేజ్ పిన్ చూసుకున్నట్లయితే 7,65,990 రూపాయలు ఎగ్జాక్ట్గా. ఈ రకంగా మీరు ప్యాకేజీలు పర్చేజ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయినా సరే. లేదా మేము వర్క్ చేసుకోగల క్యాపబిలిటీ ఉంది, మాలో దమ్ముంది, సత్తా ఉంది అనుకుంటే 1999 రూపాయలు పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేసి బిజినెస్ చేసుకోవచ్చు. ఇక ఇందులో డివిడెండ్ ఏ విధంగా ఇస్తారంటే, అంటే మనకు ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందంటే ర్యాంక్ పర్ఫార్మెన్స్ డివిడెండ్ ఇస్తారు, డైరెక్ట్ అండ్ లెవెల్ డివిడెండ్ ఇస్తారు, రివార్డ్ డివిడెండ్, డైరెక్ట్ అండ్ లెవెల్ డివిడెండ్, ర్యాంక్ పర్ఫార్మెన్స్ డివిడెండ్, రివార్డ్ డివిడెండ్. ఈ 3 రకాలైనటువంటి డివిడెండ్స్ అయితే ఇందులో ఉండటం జరిగింది. ఇక ర్యాంక్ పర్ఫార్మెన్స్ డివిడెండ్, మనం ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అయ్యి మనం హ్యాపీగా సంపాదించుకోవాలంటే ఏ విధంగా మనకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మీరు స్టార్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ఒక లెఫ్ట్ ఒక రైట్, అంటే 1999 రూపాయలు పెట్టి ఒకరిని లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి, 1999 పెట్టి ఒకరిని రైట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇన్సెంటివ్ వచ్చేసరికి 300 బీబీ అంటే 300 రూపీస్ చొప్పున ప్రతి 10 రోజులకి 300 రూపాయలు రావడం జరుగుతుంది. 30 సార్లు ఇస్తారండి. అంటే 9,000 రూపాయలు వచ్చేంత వరకు కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా మీరు సిల్వర్ ర్యాంక్ అని అచీవ్ అవ్వాలంటే 5 స్టార్ పర్సన్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, 5 స్టార్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. ఆ రకంగా ఉంటే ప్రతి 10 రోజులకు ఒకసారి 600 రూపాయల చొప్పున 30 సార్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే టోటల్గా 18,000 రూపాయలు మీకు వచ్చేంత వరకు ఇన్కమ్ జనరేట్ అయ్యేంత వరకు మీకు రావటం జరుగుతుంది అనమాట. అదే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 3 సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉండాలి, 3 సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు రైట్ సైడ్ ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఇన్సెంటివ్ 3,000 రూపాయల చొప్పున 30 సార్లు తీసుకుంటారు. అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి 3,000 రూపాయలు రావటం జరుగుతుంది. 30 సార్లు అంటే 90,000 రూపాయలు వచ్చేంత వరకు కూడా రావటం జరుగుతుంది. ఇక రూబీ ర్యాంక్ చూసుకున్నట్లయితే 3 గోల్డ్ ర్యాంక్ అయినటువంటి వాళ్ళు లెఫ్ట్ ఉండాలి, 3 గోల్డ్ ర్యాంక్ వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. అప్పుడు మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి 10,000 రూపాయల చొప్పున 30 సార్లు రావటం జరుగుతుంది. టోటల్ ఇన్కమ్ 3 లక్షల రూపాయలు వచ్చేంత వరకు వస్తుందన్నమాట. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే 5 రూబీ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉండాలి, 5 రూబీ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. ఆ రకంగా మీకు రావటం ద్వారా మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతారు. ప్రతి 10 రోజులకు ఒకసారి 30,000 రూపాయల చొప్పున 30 సార్లు తీసుకుంటారు. అంటే 9 లక్షల రూపాయలు వచ్చేంత వరకు కూడా మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది. ఇక క్రౌన్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలి అంటే 5 ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉండాలి, 5 ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. మీకు టోటల్గా 10 డేస్కి ఒకసారి 90,000 రూపీస్ చొప్పున 30 టైమ్స్ లెక్కేసుకుంటే 27 lakhs వరకు మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది. ఇంకా షప్పైర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే 5 క్రోన్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్, 5 క్రోన్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. అప్పుడు మీకు ప్రతి 10 రోజులకి 2,50,000 రూపాయలు, అక్షరముల 2,50,000 రూపాయలు ప్రతి 10 రోజులకు ఒకసారి తీసుకుంటారు. ఆ రకంగా 30 సార్లు మీకు రావటం జరుగుతుంది. అంటే టోటల్గా 75 లక్షల వరకు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక ఎమరాల్డ్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వాలి అంటే 4 షప్పైర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్, 4 షప్పైర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు
రైట్ సైడ్ ఉంటే మీకు 6 లక్షల రూపాయలు ప్రతి 10 రోజులకు ఒకసారి రావటం జరుగుతుంది. ఆ రకంగా 30 సార్లు వస్తాయి. టోటల్గా 1,80,00,000 మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది. ఇక డైమండ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే నలుగురు ఎమరాల్డ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్, నలుగురు ఎమరాల్డ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు రైట్ సైడ్ ఉంటే ప్రతి 10 రోజులకు ఒకసారి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. ఆ విధంగా 30 సార్లు క్యాలిక్యులేట్ చేసుకుంటే 4,50,00,000 మీకు టోటల్ ఇన్కమ్ రావటం జరుగుతుంది. ఇక అంబాసిడర్ ర్యాంక్ అండి. ఈ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు పండగే పండగ. నలుగురు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉండాలి, నలుగురు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు రైట్ సైడ్ ఉండాలి. అప్పుడు మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి 25 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ తీసుకోవటం జరుగుతుంది. ఆ రకంగా 30 సార్లు తీసుకుంటారు. టోటల్గా 7,50,00,000 మీకు అచీవ్మెంట్ ఉంటుంది. ఇక ర్యాంక్ పర్ఫార్మెన్స్ డివిడెండ్ ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పిందే 30 టైమ్స్ ఉంటుంది. ఇవి మొత్తం వీళ్ళు సపరేట్గా ఇచ్చారు, అంతే, ఏం లేదు, నేను ఇప్పుడు దాకా చెప్పిందే. ఇక డైరెక్ట్ అండ్ లెవెల్ డివిడెండ్ ఫస్ట్ లెవెల్లో మీ డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళని ఫస్ట్ లెవెల్ అంటారు, ఆ తర్వాత వాళ్ళని సెకండ్ లెవెల్ అంటారు. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది జాయిన్ అయితే అంతమంది దగ్గర నుంచి వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి ఫండ్లో నుంచి మీకు 3% ఇన్స్టాంట్గా వస్తుందండి, ఓన్లీ 1 టైం మాత్రమే. ఇక రెండో లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు 1% రావటం జరుగుతుంది. 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు 0.5% రావటం జరుగుతుంది. ఈ రకంగా డైరెక్ట్ అండ్ లెవెల్ డివిడెంట్ అయితే క్యాలిక్యులేషన్గా మీకు రావటం జరుగుతుంది. అది ఒక్కసారే అండి. ఇక రివార్డ్ డివిడెంట్ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే రూబీ ర్యాంక్ అచీవ్ అవుతారో మొబైల్ వర్త్ 10,000 రూపాయలు బీవీ మీరు తీసుకోవటం జరుగుతుంది. అంటే బీవీ మీన్స్ ₹1, ఒక బీవీ అంటే ₹1 కాబట్టి 10,000 రూపాయలు మీరు తీసుకోవటం జరుగుతుంది. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు ల్యాప్టాప్ వర్త్ 25,000 రూపీస్ వర్త్ మీరు తీసుకోవటం జరుగుతుంది. క్రోన్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు డీపీ బైక్ వర్త్ వచ్చేసరికి 50,000 రూపీస్ తీసుకుంటారు. షప్పైర్ ర్యాంక్ అచీవ్ అయినటువంటి వాళ్ళు గోల్డ్ ₹1,00,000 విలువైనటువంటి గోల్డ్ అంటే ₹1,00,000 గోల్డ్ వర్త్ మీకు రావటం జరుగుతుంది. ఎమరాల్డ్ కానీ అచీవ్ అయితే 5 లక్షల కారు రావటం జరుగుతుంది. అంటే 5 లక్షల వర్త్ కారు మీకు ఫండ్ ఇస్తారు. డైమండ్ అచీవ్ అయినట్లయితే ఫ్లాట్ 25 lakhs ఫ్లాట్ అనమాట. అంబాసిడర్ అయితే బంగ్లా వర్త్ 50 lakhs. ఇవన్నీ రివార్డ్ కింద మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక నోట్ అంటే ఒక గమనికలాగా ఏదో పెట్టడం జరిగింది, 15% డిడక్షన్ అనేది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. బిజినెస్ క్లోజింగ్ వచ్చేసరికి ఎవ్రీ 10 రోజులకు ఒకసారి బిజినెస్ క్లోజింగ్ ఉంటుందండి. ఆ క్లోజింగ్ డేట్స్ వచ్చేసరికి 5, 15, 25. బిజినెస్ పేమెంట్ వచ్చేసరికి మనకి 7వ తారీఖు, 17వ తారీఖు, 27వ తారీఖు. ఎప్పుడైతే 5వ తారీఖు క్లోజ్ అవుతుందో ఆ బిజినెస్ మనకి పేఅవుట్ 17వ తారీఖు రావడం జరుగుతుంది. 15వ తారీఖు క్లోజ్ అయినటువంటి బిజినెస్ పేఅవుట్ మన బ్యాంక్ అకౌంట్కి 27వ తారీఖు రావడం జరుగుతుంది. అదే 25వ తారీఖు క్లోజ్ అయినటువంటి బిజినెస్ మనకి 7వ తారీఖు మన బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ పేఅవుట్కి వచ్చేసరికి 15% డిడక్షన్ ఉంటుందండి. 10% అడ్మిన్ ఛార్జ్ ఉంటుంది, 5% టీడీఎస్. 6వ ర్యాంక్ దగ్గర నుంచి మనకి ఓన్లీ క్రిప్టోలోనే పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో మన ప్రోడక్ట్ అనేది 30 రోజుల్లో మనకి రావటం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ అయితే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క రైట్ ఉందండి కంపెనీకి. ఆ ప్లాన్లో ఎప్పుడు మార్పు చేసుకోవాలన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం మాడిఫైస్ కావచ్చు, ప్లాన్లో చిన్న చిన్న చేంజెస్ కావచ్చు, మార్పులు చేసుకునే అధికారం కంపెనీకి ఎనీ టైం ఉంటుందండి. పేఅవుట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లోజింగ్ టైం అంటే ఇప్పుడు 5వ తారీఖు క్లోజ్ అయినటువంటి బిజినెస్ అనేది 17వ తారీఖు మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆ రకంగా పేఅవుట్ డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదండి ఒక్కొక్క పాన్ కార్డుకి వచ్చేసరికి సిల్వర్ ర్యాంక్ మొత్తం టోటల్ ఏదన్నా కానీ 23 ఐడీలు కెన్ బి అప్లైడ్ ఆన్ 1 పాన్ కార్డ్ అన్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. మీరు బ్యాంక్కి అంటే మీరు యాక్టివ్ చేసుకోవాలి అంటే కంపెనీకి ఫండ్ పంపించండి. ఈ కంపెనీ డీటెయిల్స్ మీరు ఫండ్ పంపించాల్సినటువంటి డీటెయిల్స్ ఇవి. దీని ద్వారా మీరు ఫండ్ పంపించి మీ వ్యాలెట్లో ఏదైతే మీ ఐడి లాగిన్ ఉందో లాగిన్ అయిన తర్వాత ఆ వ్యాలెట్లో మీరు ఫండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్క్రీన్ షాట్ మొత్తం అప్లోడ్ చేసి
వాట్సాప్ చేస్తే కంపెనీ నెంబర్కి మీకు వాళ్ళు ఫండ్ యాడ్ చేయటం జరుగుతుంది. ఇదండి కంప్లీట్ ప్లాన్. అయితే వెబ్సైట్ వచ్చేసరికి www.vastyle.com. కంప్లీట్ ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా జెన్యూన్గా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేసుకోవచ్చు, ఎంత దమ్ముంటే అంత సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.